సినీ ప్రపంచం ఎదురు చూస్తున్న బాహుబలి తిరుపతిలో 9 థియేటర్లలో విడుదలైంది. సినిమా చూడ్డానికి అర్ధరాత్రి నుంచి థియేటర్ల వద్ద అభిమానులు పడిగాపులు కాశారు. థియేటర్ల బుకింగ్ వద్దకు యువత భారీగా తరలి వచ్చారు. టికెట్ల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని థియేటర్లలో తెల్లవారుజామున తొలి ఆట ప్రదర్శించారు. సినిమా అద్భుతమంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. చిత్రసీమలో ముందెన్నడూ లేని హడావుడి. సినీ అభిమానుల్లో క్షణక్షణం పెరుగుతున్న ఉత్సుకత, తొలి ఆటే చూడాలనే ఆతృత. భారతీయ సినీ ప్రపంచంతో పాటు లక్షలాది మంది అభిమానులు వేచి చూస్తున్న వైనం. అంతర్జాతీయ మీడియా సైతం తమ కథనాల్లో చోటిచ్చిన అద్భుతం. ఒక తెలుగు సినిమాకు ఇదివరకు ఎప్పుడూ లేనంత అంచనాల పట్టాభిషేకం. వారానికి కనీసం 2-3 సినిమాలతో సందడి చేసే థియేటర్లు కూడా ఆ చిత్రం కోసం మరే బొమ్మకు చోటు ఇవ్వకుండా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చేస్తోంది. జక్కన్నగా ఖ్యాతినెక్కిన రాజమౌళి కలల కావ్యం బాహుబలి ప్రపంచమంతటా విడుదలైంది. హైదరాబాద్లోని ఐమాక్స్ వద్ద తొలి షో ప్రారంభమైంది. చూసేందుకు అభిమానులతో పాటు పలువురు గాయకులు తరలివచ్చారు. ఈ సినిమా విడుదలవుతుంది. అదేవిధంగా 4 భాషల్లో 2 పాటలుగా 4 భాషల్లో తెరకి చూశారు. సో చాలా బాగుందని, చాలా అద్భుతమైన టాక్ వచ్చింది. ఇంటర్నేషనల్ వైడ్ ఆల్రెడీ యూఎస్లో కానివ్వచ్చు లేదా బయట చాలా చోట్ల ఆల్రెడీ మూవీ రిలీజ్ అయింది. చాలా అద్భుతమైన పేరు వచ్చింది. సో రియలీ వెరీ హ్యాపీ. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ సిన్సియర్లీ థ్యాంక్ కీరవాణి గారు అండ్ అట్ ద సేమ్ టైం రాజమౌళి గారు, వల్లి మేడం. ఇంత గొప్ప సినిమాలో చాలా ఒక చిన్న వాట్ యూ సే, నేను కూడా ఒక చిన్న భాగం ఉన్నందుకు ఈ సినిమాలో చాలా ఆనందంగా ఉంది. అండ్ ద సేమ్ టైం వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఇంకా తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇంకా గొప్ప పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెరీ ఎక్సైటెడ్. అంటే యాక్చువల్గా బటర్ఫ్లైస్ ఇన్ మై స్టమక్ అనమాట. అంత ఎక్సైటెడ్ ఉన్నాను. సో బేసిక్గా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఆల్ ది సాంగ్స్ పిక్చరైజేషన్ ఎలా ఉంటుందని చూడాలనుంది. అండ్ దెన్ విఎఫ్ఎక్స్, వార్ సీన్, ఇట్స్ వెరీ ఎక్సైటింగ్. యా పచ్చబొట్టేసిన పిల్లగాడానితో పచ్చి ప్రాయాలని పంచుకుంటానురా, జంట కట్టేసిన తుంటరోడానితో కొంటి తంటాలని తెచ్చుకుంటాదురా. ఈ సాంగ్లో యాక్చువల్గా తమన్నా గారు అండ్ శివుడు ప్రభాస్. సో వాళ్ళు ఎలా అంటే నా వాయిస్ తమన్నా గారికి ఎలా సూట్ అవుతుంది, ఎలా ఉంటుంది, హౌ ఇస్ ద పిక్చరైజేషన్ గోనా బి. సో ఎక్సైటెడ్, చూడాలి. థ్యాంక్ యూ. బాహుబలి మూవీలో నేను సాంగ్ పాడాను, ధీవర్ అనే పాట. చాలా ఈ మూవీతో అసోసియేట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మన ఇండియన్ మూవీస్లోనే ఎపిక్ మూవీ కదా. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ కీరవాణి సార్ ఫర్ దిస్. ఆయన నాకు మంచి పాట ఇచ్చారు. చాలా ఎక్సైటెడ్. నేను రాత్రి నిద్ర కూడా పట్టలేదు, సినిమా ఎలా ఉంటుందో చూడాలని చాలా ఎక్సైట్మెంట్తో ఉండే పొద్దున్న నుంచి. సో వెయిటింగ్ ఫర్ ద మూవీ టు వాచ్ అంతే.
భయ్ ఎలా ఉండిపోతుందంటే మీరు ఫేస్బుక్ ట్వీట్స్లో అన్నిట్లో చూసుండొచ్చు, జనాలు చూసిన వాళ్ళందరూ ట్వీట్స్ చేస్తున్నారు సినిమా అదిరిపోయిందని. సో వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ భయ్యా, ఎందుకంటే యాజ్ ఎవ్రీబడి ఈస్ సేయింగ్ ఇది ఒక ఇండియన్ మూవీ అని. ఫస్ట్ టైం ఒక సినిమాని ఇండియన్ సినిమా అని అందరూ రిలీజ్ అవ్వక ముందు నుంచే చెప్తున్నారు. అండ్ ఆ రేంజ్కి రాజమౌళి గారు తీసుకెళ్ళినందుకు అసలు కంగ్రాట్స్ టు హిమ్ అండ్ ద హోల్ టీమ్, కీరవాణి గారు అందరికీ. అండ్ వీఆర్ ప్రౌడ్ భయ్యా, ఏదో రకంగా చిన్నగా అయినా ఇలాంటి పెద్ద సినిమా, పెద్ద ప్రాజెక్ట్కి, మంచి ప్రాజెక్ట్కి అసోసియేట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో మచ్ భయ్యా, థ్యాంక్ యూ. బాహుబలి చూసేందుకు కర్నూలులో ప్రేక్షకులు ఉదయం నుంచే సినిమా ప్రదర్శన థియేటర్ల వద్ద బారులు తీరారు. పనులు వాయిదా వేసుకుని థియేటర్లకు వస్తున్నారు. కర్నూలులోని అన్ని థియేటర్ల వద్ద టికెట్లు దొరకకపోవడం వల్ల 500 రూపాయల బ్లాక్ టికెట్ పెట్టి సినిమాను చూడవలసి వస్తుందని ప్రేక్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సినిమా ఎక్సలెంట్ ఉంది. విజువల్ ఎఫెక్ట్ రాజమౌళి బాగా చూపించినాడు. తన 2 సంవత్సరాల కష్టాన్ని సినిమాలో బాగా చూపించినాడు. బాహుబలి చాలా బాగుంది సినిమా, చాలా ఎంజాయ్ చేశాం నైట్ నుంచి. బాహుబలి ఈజ్ వండర్ఫుల్. అర్థం చేసుకుంటే చారిత్రాత్మకమైనది కాబట్టి దీన్ని అర్థం చేసుకుంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఎలాగా ఉంటే సెకండ్ హాఫ్ ఇంకెలా ఉంటుందో తెలియదు. రాజమౌళి ఉన్న కష్టానికి ప్రతిఫలం ఇప్పుడు కనపడుతుంది. ప్రేక్షకులు కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. ఈ పార్ట్ 1 ఇలా ఉందంటే పార్ట్ 2 ఇలా ఉంటుంది అనేది చాలా మంది ఆశిస్తున్నారు. సినిమా బంపర్ హిట్, సూపర్ హిట్. చిత్రసీమలో ముందెన్నడూ లేని హడావుడి, సినీ అభిమానుల్లో క్షణక్షణం పెరుగుతున్న ఉత్సుకత, తొలి ఆటే చూడాలని ఆతృత, భారతీయ సినీ ప్రపంచంతో పాటు లక్షలాది మంది అభిమానులు వేచి చూస్తున్న వైనం, అంతర్జాతీయ మీడియా సైతం తమ కథనాల్లో చోటిచ్చిన అద్భుతం. ఒక తెలుగు సినిమాకు ఇదివరకు ఎప్పుడూ లేనంత అంచనాల పట్టాభిషేకం. జక్కన్నగా ఖ్యాతినెక్కిన రాజమౌళి కలల కావ్యం బాహుబలి ప్రపంచమంతటా నేడు విడుదలవుతోంది. తెలుగునాట పలుచోట్ల చిత్రం ఇప్పటికే ప్రదర్శితమవుతోంది. బాహుబలిని తిలకించిన అభిమానులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. నిరూపించేందుకు సిద్ధమైంది. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పబోతోంది. సినిమా రూపకల్పనలో భారీతనం విషయానికొస్తే తెలుగువారు ఎవరికీ తీసిపోరని ఎలుగెత్తి చాటుతోంది. కథలే కరువైన ప్రస్తుత పరిస్థితుల్లో ఊహలతో నిర్మితమైన కావ్యానికి ప్రాణం పోసి మన శక్తేంటో చూపుతోంది. పైరసీ భూతంతో నెట్టింటిలోనే సినీ వీక్షణం చేస్తున్న ప్రేక్షక జనాన్ని థియేటర్ల వైపు నడిపిస్తోంది. సినిమాపై మక్కువ అంటే ఇలానే ఉండాలనేలా ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. ఎప్పుడు చూడని కళ్ళు నన్ను దేవుళ్ళ చూస్తున్నాయి. మా దేవుడు అమరేంద్ర బాహుబలి రక్తాన్ని వినువు. జై మహేశ్వరి. రాజమౌళి కొన్ని సినిమాలే చేసినా అపజయం మాట ఎరగలేదు. కథకు కనకాభిషేకం చేసే అద్భుతాల ఊహల ధీరుడితడు. అనుకున్నాడంటే అద్భుతం సృష్టిస్తాడంతే. సునీలైనా, సూపర్ స్టారులైనా, ఈగలైనా, ప్రాణం లేని ఆయుధాలైనా ఎవరితో సినిమా చేసినా అందరికీ నచ్చి తీరుతుంది. సినిమా పూర్తి అవ్వకపోయినా నాకు ఇంకా చెక్కాలని ఉందనే ఈ జక్కన్న బాహుబలి కోసం ఎంత శ్రమించాడో మాటల్లో చెప్పలేం. తన ఊహా ప్రపంచంలోకి అందరినీ నడిపించిన వైనం సమకాలీన దర్శకుల్లో ఎవరి తరమూ కాదేమో అనిపిస్తుంది. బాహుబలితో తెలుగు కళామతల్లే పొంగిపోయేలా చేశాడు రాజమౌళి. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలు పోషించిన రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజు వంటి నటులున్నా వీరి గురించి ఎవరూ మాట్లాడుకోవడం లేదు.
ఎందుకంటే వీరందరూ సినిమాలో పోషించిన బాహుబలి, శివుడు, భళ్ళాల దేవ, దేవసేన, అవంతిక వంటి పాత్రలు ప్రేక్షక నాడిని తాకేశాయి. ప్రచార చిత్రాల్లో నటీనటులను చూసి చిత్రంలో వారి అభినయాన్ని తిలకించేందుకు ప్రేక్షక జనం ఊపిరి బిగబట్టేలా చిత్ర బృందం చేయగలిగింది. ఈ సినిమా కోసం ప్రభాస్, రానా సహా చాలా మంది తమ అమూల్యమైన కాలాన్ని అప్పగించేశారు. బాహుబలి ఇంతగా అందరి దృష్టిని ఆకర్షిస్తోందంటే అందులో సాంకేతిక బృందం పాత్ర అనన్య సామాన్యం. ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ రాజమౌళి ఊహలకు మహిష్మతి రాజ్య నిర్మాణంతో ప్రాణం పోశాడు. ఇక శ్రీనివాస్ మోహన్ గ్రాఫిక్స్ మాయాజాలంతో హాలీవుడ్ సైతం ఇటు చూసేలా చేశాడు. సెంథిల్ కుమార్ తన కెమెరాతో సరికొత్త సొబగులద్దారు. పోరాట దృశ్యాలు ప్రధానమైన బాహుబలికి పీటర్ హెయిన్స్ తన శక్తినంతా ధారపోశాడు. మాధుర్య సంగీతానికి చిరునామైన కీరవాణి ఎక్కడా వినంది ఈ సంగీతమే అనేలా మైమరిపించాడు. వీటన్నింటితో సమానంగా రామోజీ ఫిల్మ్ సిటీ ఈ సినిమా నిర్మాణానికి వేదికై తెలుగుగడ్డ కళా అద్భుతాలకు అడ్డా అని నిరూపించింది. ఇప్పటికే అనేక అవార్డులు కొల్లగొట్టిన ఈ సాంకేతిక బృందమంతా బాహుబలికి ఆయువయ్యారంటే ఎవరూ కాదనలేని మాట. సినిమా ప్రచారం విషయంలో బాహుబలి కొత్త పుంతలు తొక్కింది. ప్రారంభం మొదలు విడుదల వరకు ప్రతిరోజు చిత్ర పరిశ్రమ బాహుబలిని తలవని రోజు లేదు. ఎప్పటికప్పుడు ప్రచార చిత్రాలతో కనువిందు చేసింది. చిత్రంలోని తారాగణం పుట్టినరోజులను పురస్కరించుకుని విడుదలైన ప్రచార చిత్రాలు మొదలు నిన్న మొన్నటి వరకు ఏదో ఒక ప్రచార చిత్రం సినిమాపై అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్తూనే ఉన్నాయి. తెలుగు చిత్రసీమలో ఎప్పుడూ లేని విధంగా సినిమాలోని పాత్రలతో కూడిన ప్రచార చిత్రాలు ప్రచారానికే వన్నె తెచ్చాయి. 4 భాషల్లో విడుదలవుతున్నందున ఆయా ప్రాంతాలకు చిత్ర తారాగణమంతా వెళ్లి ప్రచారాన్ని మరింత పెంచింది. టికెట్ల కోసం ప్రేక్షకులు కొట్టుకునేలా చేసింది. టికెట్లు దొరక్క తల పట్టుకునేలా చేసింది. మొత్తంగా తెలుగులో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం బాహుబలిని సగర్వంగా స్వాగతిద్దాం. చచ్చేలోగా ఒక్కసారైనా చూడాలని నువ్వు, ఇంకొకసారి కసి తీరా ఈ చేతులతో చంపాలని నేను. మాహిష్మతి, ఊపిరి పీల్చుకో, బాహుబలి తిరిగొచ్చాడు. రాజమౌళి కళల కావ్యం బాహుబలి ప్రపంచమంతటా నేడు విడుదలవుతోంది. విజయవాడలోని థియేటర్ల వద్ద సందడి నెలకొంది. మరిన్ని వివరాలను మా ప్రతినిధి గోపికిషోర్ రాజా ప్రత్యక్షంగా అందిస్తారు. జలాని తెలుగు సినిమాను అంతర్జాతీయ ఖ్యాతికి తీసుకెళ్తుందన్న భారీ అంచనాలతో బాహుబలి చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2.5 ఏళ్లుగా అభిమానులంతా ఎదురు చూస్తున్న బాహుబలి చిత్రం నిన్న రాత్రి కృష్ణా జిల్లాలో 30 థియేటర్లలో ప్రదర్శించారు. అప్పటికే అభిమానులంతా ఆ సందడి చేస్తూ సందడి వాతావరణంలో ఈ చిత్రం చూశారు. ప్రస్తుతం అయితే ఎక్కడ చూసినా బాహుబలి ఇటు బాలీవుడ్లో కానీ, ఇటు కోలీవుడ్లో కానీ, టాలీవుడ్లో కానీ, మల్లీవుడ్లో కానీ ఎక్కడ చూసినా బాహుబలి సందడి నెలకొంది. ప్రస్తుతం ఇక్కడ మనం విజయవాడలో కొన్ని థియేటర్లో అభిమానులు అయితే ఎప్పుడు మొదటి ఆట ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. మొత్తం మీద నిన్న రాత్రి చూసిన అభిమానులంతా బాహుబలి అయితే అందరి అంచనాలను అందుకుందని కొంతమంది అభిమానులు చెప్తుంటే మిశ్రమ స్పందన అయితే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా అయితే టికెట్ల విషయంలో బ్లాక్లో ఎక్కువ టికెట్లు అమ్ముతున్నారని అభిమానులు కాస్త ఆవేదన వ్యక్తం చేస్తున్నా. మొత్తం మీద బాహుబలి 2.5 ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందు వచ్చింది. మొత్తం మీద అటు చూసుకుంటే అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా 4,000 థియేటర్లకు పైగా ఈ సినిమా విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అటు 4 భాషల్లో హిందీ, తెలుగు, తమిళం,
హిందీ, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు మన దగ్గర ప్రస్తుతం మనతో కొంతమంది అభిమానులు ఉన్నారు. బాహుబలి చిత్రం ఎలా ఉంది, రాత్రి చూసిన వాళ్ళు ఉన్నారు, ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుని రాత్రి బాహుబలి మీరు చూసారా, ఎలా ఉందండి? చూసామండి, బ్రహ్మాండంగా ఉంది. మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అసలు దీంట్లో ఉన్నాయి అన్ని అసలు హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి. అదిరిపోతుంది సినిమా. అసలు ఖచ్చితంగా కంపల్సరీగా చూడాల్సిన సినిమా. అసలు చూస్తే తను తీరట్లేదు, అలాగుంది. ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది అని కోరుకుంటామండి. మీరు చెప్పండి, సినిమా ఎలా ఉంటుంది, మీరు చూసారా, అంచనాలు ఎలా ఉంటుంది? సినిమా ఈ రోజున బాహుబలి గురించి 2.5 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ప్రజలకి ఈనాడు తెలుగు సినీ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క తెలుగు ఇండస్ట్రీలో ఇంత భారీ సినిమా తీసే స్థాయి ఉందని చెప్పి మన తెలుగు జాతిని గర్వంగా చెప్పుకునే స్థితిలో తీసుకొచ్చినటువంటి బాహుబలి సినిమా సూపర్ హిట్ అని చెప్తానున్నారు. అలాగే గతంలో మనకు చరిత్రలో చూస్తే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనేది ఒక చరిత్ర ఉంది. నేటి నుంచి బాహుబలి ముందు బాహుబలి తర్వాత అనేది సినీ పరిశ్రమలో జరగబోయేటువంటి కార్యక్రమాలు కానీ జరగబోయేటువంటి సినిమాలు అన్నింటిలో కూడా బాహుబలి ముందు తర్వాత సినీ ఫీల్డ్ ఎలా ఉంది, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ యొక్క సినీ ఫీల్డ్ ఎలా ఉందనే చర్చలు జరుగుతాయి భవిష్యత్తులో అని చెప్పేసి ఈ సినిమా పెద్ద హిట్ అవుద్దని కూడా మేము ఆశిస్తా ఉన్నాం. ఇటు భారతదేశంలో కాకుండా ఓవర్సీస్ లోనూ కూడా బాహుబలి గురించి ప్రత్యేక అంచనాలు ఉన్నాయి. అయితే మొత్తం మీద బాహుబలి మాత్రం చూసుకుంటే ఇక్కడ థియేటర్లో సందడి వాతావరణం కలుగుతుంది. సగటు అభిమానుల నుంచి సినీ హీరోల వరకు అందరూ కూడా బాహుబలి కోసం ఎదురు చూస్తున్నారు. ఎలా ఉంటుంది సినిమా, ఇప్పటి వరకు అపజయమే ఎరుగని దర్శక ధీరుడు జక్కన శిల్పిగా పేరొందిన రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మొత్తం మీద చూసుకుంటే పూర్తి స్థాయి గ్రాఫిక్ హంగులతో పాటు అత్యాధునిక సెట్టింగ్స్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందు వచ్చింది. అయితే 2.5 ఏళ్ల పాటు ఈ సినిమాను కష్టపడి భారీ ప్రతిష్టాత్మక చిత్రంగానే తీసుకొచ్చారు. ముఖ్యమైన తారాగణం ఎవరైతే టాలీవుడ్ లో ఇప్పుడు ప్రస్తుతం పేరుంది, ముఖ్యమైన తారాగణం అంతా ఈ చిత్రంలో నటించడం విశేషంగా చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి కాసేపట్లో థియేటర్లన్నీ దాదాపు ఒక 5 రోజుల పాటు హౌస్ఫుల్ బోర్డులు అయితే పెట్టారు. మొత్తం మీద అయితే సగటు అభిమానులు మాత్రం ఎక్కువ ధరకు టికెట్లు అమ్ముతున్నారు. ఒక ఆవేదన తప్ప బాహుబలి మీద అందరికీ భారీ అంచనాలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఓవర్ టు స్టూడియో. తెలుగు సినిమా చరిత్ర మారిపోయింది.